భారత్తో ఘర్షణ వేళ పాక్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ దేశం ప్రయోగించిన మిసైల్స్ పేలకుండా తుస్సుమంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్న మిసైల్స్ పేలకపోవడంతో పాక్ నివ్వెరపోతోంది. మరోవైపు భారత భూభాగంలో పడిన పేలని క్షిపణులు, బాంబులను భారత్ నిర్వీర్యం చేస్తోంది. తాజాగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ బాంబును డిఫ్యూజ్ చేశారు భారత అధికారులు. భారత్తో ఘర్షణ వేళ పాక్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ దేశం ప్రయోగించిన మిసైల్స్ పేలకుండా తుస్సుమంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్న మిసైల్స్ పేలకపోవడంతో పాక్ నివ్వెరపోతోంది. మరోవైపు భారత భూభాగంలో పడిన పేలని క్షిపణులు, బాంబులను భారత్ నిర్వీర్యం చేస్తోంది. తాజాగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ బాంబును డిఫ్యూజ్ చేశారు భారత అధికారులు. భారత్తో ఘర్షణ వేళ పాక్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ దేశం ప్రయోగించిన మిసైల్స్ పేలకుండా తుస్సుమంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్న మిసైల్స్ పేలకపోవడంతో పాక్ నివ్వెరపోతోంది. మరోవైపు భారత్ భూభాగంలో పడిన పేలని క్షిపణులు, బాంబులను భారత్ నిర్వీర్యం చేస్తోంది. తాజాగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ బాంబును డిఫ్యూజ్ చేశారు భారత అధికారులు. భారత్తో ఘర్షణ వేళ పాక్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ దేశం ప్రయోగించిన మిసైల్స్ పేలకుండా తుస్సుమంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్న మిసైల్స్ పేలకపోవడంతో పాక్ నివ్వెరపోతోంది. మరోవైపు భారత్ భూభాగంలో పడిన పేలని క్షిపణులు, బాంబులను భారత్ నిర్వీర్యం చేస్తోంది. తాజాగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ బాంబును డిఫ్యూజ్ చేశారు భారత అధికారులు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, జైసల్మేర్లో పాక్ మిసైల్స్ డిఫ్యూజ్ చేసింది ఆర్మీ, అప్డేట్స్ ఏంటి? ఎస్ రవంతి, రాజస్థాన్లోని జైసల్మేర్లో ఒక పొలంలో పడి ఉన్నటువంటి క్షిపణిని పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం దాని ఒక పొలంలో ఉన్నటువంటి ఆ క్షిపణిని పూర్తిగా డిఫ్యూజ్ చేశారు. నిన్న ఉదయం అక్కడ ఖాళీ ప్లేస్లో పడినటువంటి ఆ క్షిపణిని మాత్రం డిఫ్యూజ్ చేశారు. సో నాసిరకమైనటువంటి అంత చైనా మాల్ను వాడుతున్నటువంటి పాకిస్తాన్ పూర్తిగా కింద పడ్డా కూడా పేలినటువంటి పరిస్థితి. సో దాన్ని మన ఆర్మీకి సంబంధించిన వారే పూర్తిగా దాన్ని డిఫ్యూజ్ చేసేశారు. దాన్ని శకలాలను కూడా పూర్తిగా FSL ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించి అక్కడ అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చా ఈ క్షిపణులకు సంబంధించి ఏ దేశం నుంచి వాడుతున్నారు, పాకిస్తానా లేదా మరే ఇతర దేశం నుంచి అయినా దిగుమతి చేసుకొని ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి మనం చూసినట్లయితే ఈ మిసైల్స్ని పూర్తిగా కూడా సామాన్య ప్రజలపైన, అక్కడ ఉన్నటువంటి పౌరులపైన ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. సో దాన్ని గుర్తించినటువంటి మన భారత ఆర్మీ మాత్రం ఒక ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి ఈ ఏదైతే నిర్వీర్యం అయితే పూర్తిగా చేసేశారు. సో దానికి సంబంధించి పూర్తిగా మనకు విజువల్స్ చూడొచ్చు. ఆ ఘటన నిన్న ఉదయం జరిగిన ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ప్రాంతంలో. ఎందుకంటే పాకిస్తాన్కి ఈ జైసల్మేర్ అంటే కొంత భారతదేశంలో సరిహద్దు రాష్ట్రం కనుక సో అక్కడ ఈ పూర్తిగా కూడా అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా దాన్ని గుర్తించి ఒక ఖాళీ ప్లేస్లో ఒక పొలంలో దాన్ని పూర్తిగా కూడా డిఫ్యూజ్ చేశారు. సో దానిపైన పరీక్షిస్తున్నారు. అంటే పూర్తిగా కూడా పాకిస్తాన్ ఇప్పటికే చాలా వరకు కూడా ఇటు పౌరులపైన ఎక్కువగా దాడి చేస్తుంది. కానీ భారత ఆర్మీ కేవలం ఉగ్రదాడులు, ఉగ్ర స్థావరాలపైన, ఉగ్రవాదులపైనే మేము టార్గెట్ చేస్తున్నాం, కానీ ఎలాంటి పౌరులకు ఇబ్బంది కలిగిస్తలేమని చెప్తున్నా కూడా కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌరులనే లక్ష్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని లక్ష్యం చేసుకొని ఎక్కువగా ఈ దాడులకు పాల్పడుతుంది. దానికి ధీటుగానే భారత సైన్యం కూడా పూర్తిగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యం కూడా ఎదుర్కొని వాటిని పూర్తి కూడా నిర్వీర్యం చేస్తున్నాయి. సో మనకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది పూర్తిగా గాల్లోనే పూర్తిగా మనకి ఎక్కడికక్కడ అన్నీ కూడా గాల్లోనే డిఫ్యూజ్ చేసినా కానీ కింద పడినా కూడా ఈ యొక్క మిసైల్ కూడా పనిచేయలేదు. సో దాన్ని మన భారత ఆర్మీ తీసుకొని అక్కడ వాటిని పరీక్షించి దాన్ని పూర్తిగా కూడా డిఫ్యూజ్ చేసేసింది. సో వాటి అన్నింటినీ కూడా ఇప్పటికే FSL ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. ఇక గతంలో కూడా మనకి నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు, ఆ కాల్పులకు సంబంధించి కూడా చాలా వరకు క్షిపణులు కానీ, డ్రోనులు కానీ, తర్వాత హ్యామర్లకు సంబంధించి పూర్తిగా కూడా ఒక ల్యాబ్కు పంపి ఏ దేశం నుంచి వస్తున్నాయి అన్నటువంటి అయితే పరీక్షిస్తున్నారు. సో మొత్తానికి నాసిరకమైనటువంటి మొత్తం ఈ డ్రోన్లే కానీ తర్వాత ఈ క్షిపణులని యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సో వాటికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ భారత ఆర్మీకి సంబంధించి కూడా అక్కడ మనం చూడొచ్చు. దాన్ని
పేల్చి అంటే డిఫ్యూజ్ చేసేటప్పుడు కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. సో ఇది పాకిస్తాన్ వైపు నుండే వచ్చింది. ఇక్కడ కింద పడినా కూడా అది బ్లాస్ట్ కానటువంటి పరిస్థితి. అంటే చూడొచ్చు, దాన్ని బట్టి అర్థమవుతుంది. సో కొన్ని అంటే మనకు ఇలా 2 టైప్స్ ఉంటాయి. కొన్ని వెంబటే కింద పడిన వెంబటే బ్లాస్ట్ అయ్యేటువంటివి ఉంటాయి. కొన్ని కింద పడినా కూడా కొంత మేరకు అక్కడ ఇది ఏంటి అని పరీక్షించేలోపు కొన్ని బ్లాస్ట్ అయ్యేటువంటి ఉంటుంది. సో అందులో ఇది కింద పడినా కూడా బ్లాస్ట్ కాలేదు. సో దాన్ని మాత్రం భారత ఆర్మీ డిఫ్యూజ్ చేసింది. మొత్తానికైతే FSL ల్యాబ్కు పంపారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అన్నటువంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. సో పాకిస్తాన్ మాత్రం పౌరులనే లక్ష్యంగా తీసుకొని మాత్రం ఈ దాడులకు పాల్పడిందని చెప్పొచ్చు. శ్రవంతి, సరిహద్దు గ్రామాల్లో పాక్ దాడులు చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రాజస్థాన్లోని జైసల్మేర్లోని పాక్ మిసైల్ను గుర్తించింది ఇండియన్ ఆర్మీ. పేలకుండా పొలాల్లో పడి ఉంది. దాన్ని గుర్తించిన సైన్యం సామాన్య జనానికి దూరంగా తీసుకెళ్లి పాక్ మిసైల్ను డిస్ప్యూజ్ చేశారు. దీంతో భారత్పై పాక్ దాడి చేసిందని పేలని మిసైల్ ప్రూఫ్ అన్నారు ఆర్మీ అధికారులు. ఇది పేలి ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని చెప్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో పాక్ దాడులు చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రాజస్థాన్లోని జైసల్మేర్లోని పాక్ మిసైల్ను గుర్తించింది ఇండియన్ ఆర్మీ. పేలకుండా పొలాల్లో పడి ఉంది. దాన్ని గుర్తించిన సైన్యం సామాన్య జనానికి దూరంగా తీసుకెళ్లి పాక్ మిసైల్ను డిస్ప్యూజ్ చేశారు. దీంతో భారత్పై పాక్ దాడి చేసిందని పేలని మిసైల్లే ప్రూఫ్ అంటున్నారు ఆర్మీ అధికారులు. ఇది పేలి ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని చెప్తున్నారు.